నూతన పాఠ్య పుస్తకాలలో ద్వితీయ భాష హిందీ 6వ తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన సన్నద్ధత పాఠాలు ఇప్పుడు మీ ముందుకు వచ్చాయి. మछली జల్ की రాణి है. బాల్ గీత్ అందరం కలిసి పాడదామా? సిద్ధమా మరి? बच्चों तैयार? मछली जल की रानी है. मछली जल की रानी है. जीवन उसका पानी है. जीवन उसका पानी है. हाथ लगाओ, हाथ लगाओ. डर जाएगी, डर जाएगी. बाहर निकालो, बाहर निकालो. तो मर जाएगी, तो मर जाएगी. मछली जल की रानी है. जीवन उसका पानी है. हाथ लगाओ, डर जाएगी. बाहर निकालो तो मर जाएगी. मछली जल की रानी है. मछली जल की रानी है. जीवन उसका पानी है. जीवन उसका पानी है. हाथ लगाओ, हाथ लगाओ. डर जाएगी, डर जाएगी. बाहर निकालो, बाहर निकालो. तो मर जाएगी, तो मर जाएगी. హాయ్ ఫ్రెండ్స్, అందమైన అక్షరాలు పదాలు రాయటంలో ఈ కలం నాకు చాలా హెల్ప్ చేస్తుంది. హిందీలో పెన్నుని కలం అంటారు. కలం శబ్దులో ఏ అక్షరం మొదట వినిపిస్తుంది చెప్పండి? కరెక్ట్, కా. కాసే కలం. కా అక్షరం రాయటం చాలా సులువు. చూపించిన విధంగా రాయటానికి ప్రయత్నం చేయండి. నాకు క్యారెట్ అంటే చాలా ఇష్టం. నన్ను హిందీలో ఖర్గోష్ అని అంటారు. అదే కుందేలు. ఖర్గోష్ శబ్దులో మొదటి అక్షరం ఏమిటో చెప్పండి? కరెక్ట్, ఖ. మొదట పలికిన కా అక్షరానికి ఇప్పుడు పలికిన ఖ అక్షరానికి తేడా గమనించారా? ఖాసే ఖర్గోష్. ఈ ఖ అక్షరాన్ని కొంచెం శ్రద్ధ పెట్టి రాయండి. కరెక్ట్గా రాయగలుగుతారు. ఈ గమలాలో విత్తనం నాటాను. త్వరలో ఒక అందమైన పూల మొక్క వస్తుంది. గమల అంటే పూలకుండి. గమలా శబ్దులో మొదటి అక్షరం ఏమిటో చెప్పండి? సరిగ్గా చెప్పారు, గా. గాసే గమ్లా. గా అక్షరం 2 గీతలతో చాలా సులువుగా రాయొచ్చు తెలుసా? ఒకసారి ప్రయత్నం చేయండి. నేను మీకు సమయాన్ని చెప్తాను. నన్ను హిందీలో ఘడి అని అంటారు. మీ చేతికి ఘడి ఉందా? ఘడి శబ్దులో మొదటి అక్షరం మీరు అప్పుడే కనిపెట్టేశారే. సరిగ్గా చెప్పారు, ఘ. ఒత్తు కూడా బాగా పలికారు. ఘాసే ఘడి. ఘ అక్షరం రాయటం చాలా సులువు. చదువుకుంటూ రాయటానికి ప్రయత్నం చేయండి. తరువాత అంగా. అంగా అక్షరం మీరు ఇంగ్లీష్లో ఎస్ రాసినట్టే ఉంటుంది. చాలా సులువుగా రాసేయచ్చు. ఈ విధంగా ప్రయత్నం చేయండి. ఇప్పుడు మనం క, ఖ, గ, ఘ అక్షరాలకు సంబంధించి మరికొన్ని కొత్త పదాలను తెలుసుకుందాం రండి. నాతో పాటు పలకండి. కాసే కమల్ అంటే కలువ పువ్వు. లోటస్. కాసే కछुआ అంటే తాబేలు. టార్టాయిస్. ఖాసే ఖజూర్
మీకు ఎంతో ఇష్టమైన ఖర్జూర పళ్ళు. డేట్స్. ఖసే ఖత్ అంటే లెటర్, ఉత్తరము. గాసే గాజర్ అంటే క్యారెట్. గాసే గాయ్ అంటే గోమాత, కౌ. ఘాసే ఘడా. ఘడా అంటే మట్టికుండ, పాట్. మరి ఒక ఆహ్లాదకరమైనటువంటి బాలగీతంతో మళ్ళీ కలుద్దాం.